రీసెంట్ డేస్‌లో తన కామెడీతో మంచి క్రేజ్‌తో పాటు వరుస అవకాశాలు దక్కించుకుంటున్నాడు వెన్నెల కిషోర్. తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ థియేటర్‌లో నవ్వులు పోయిస్తున్నాడు. విభిన్న పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెన్నెల కిషోర్ ఈ మధ్య ప్రధాన పాత్రల్లోనూ నటిస్తున్నాడు. అంతేకాదు కొన్ని సినిమాలలో హీరోలకు సమానంగా నటించి మెప్పిస్తున్నాడు. అలా రీసెంట్‌గా 'సింగిల్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, శ్రీ విష్ణు కామెడీ కడుపుబ్బా నవ్వించింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో వెన్నెల కిషోర్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. వెన్నెల కిషోర్ మాట్లాడుతూ తన సినిమా కెరియర్ గురించి మాట్లాడారు. అలాగే ఒక స్టార్ హీరో పక్కన నటించాలంటే తనను సర్జరీ చేసుకోవాలని ఓ దర్శకుడు చెప్పారని తెలిపారు. ఆ స్టార్ హీరో ఎవరో కాదు, సూపర్ స్టార్ మహేష్ బాబు. వెన్నెల కిషోర్ మహేష్ బాబుతో కలిసి దూకుడు సినిమాలో నటించే సమయంలో జరిగిన ఓ సన్నివేశాన్ని పంచుకున్నారు. దూకుడు సమయంలో నేను కొంచెం బొద్దుగా ఉన్నాను. అయితే మహేష్ బాబు పక్కన ఫ్రెండ్ రోల్లో కనిపించడానికి నన్ను ఎంపిక చేశారు. అయితే నేను కొంచెం బొద్దుగా ఉండటంతో నన్ను లైపో సర్జరీ చేసుకోవాలని దర్శకుడు శ్రీను వైట్లు సూచించారని వెన్నెల కిషోర్ తెలిపారు. ఎందుకంటే మహేష్ బాబు స్లిమ్ గా ఉంటారు. ఆయన పక్కన ఫ్రెండ్ కూడా స్లిమ్ గా ఉండాలని శ్రీను వైట్లు అన్నారు. దాంతో నన్ను సర్జరీ చేయించుకోమన్నారు. కానీ ఆ తరువాత కొన్ని షార్ట్స్ తర్వాత వద్దులే ఇలానే బాగుంది అని చెప్పారని వెన్నెల కిషోర్ తెలిపారు. మహేష్ బాబుతో కలిసి వెన్నెల కిషోర్ దూకుడు, ఆగడు, బ్రహ్మోత్సవం, సర్కారు వారి పాట, గుంటూరు కారం సినిమాలలో నటించి మెప్పించారు.